టీం కరెక్ట్ పనిచేయదు. ఆల్రెడీ ఇక్కడికి మద్దతుకి వెళ్ళే ఒక పునాది ఏర్పడాలని నేను కోరుకుంటున్నా. మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్ అన్న అందరికీ ప్రత్యేకంగా ఇక్కడ వచ్చినటువంటి చిన్న అన్న కానీ మన తిరుమల కానీ రాష్ట్ర నాయకులు పూర్వపల్లి కృష్ణ గారు రాష్ట్ర కార్యదర్శి మన అరవింద్ అన్న గారు విధంగా మా ఇంటికైనా మేము పరిమితమైనది. మా బీసీ ఎస్టీ మైనార్టీ ఎస్టీలకు కూడా అంటే మా వంతు కృషి మా బీసీ ఎస్టీలకు కూడా మేము కృషి చేయాలని చెప్పేసి 24 hours అంటే అందులో 8 గంటలే వాళ్ళు నిరంతరం అంటే 8 గంటలే నిద్రపోతారు. మిగతా టైం అంతా మొత్తానికి మన ప్రజల కొరకే ఇప్పటికి ఎనీ టైం మన ప్రజల ఆలోచన గురించి వాళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ ఉద్యమం చేస్తూనే ఉంటారు. ఇంకొకటి కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డిలో ఇంతకుముందు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మేము బీసీలకు రిజర్వేషన్ 5% ఖచ్చితంగా ఇస్తామని చెప్పిన వాళ్ళు నోటి కాడికి వచ్చిన ముద్దానే నోట్లో పెట్టుకుందామన్న ముద్దానే కాలుతో తన్నినట్టు చేసింది ఇది ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. అయితే మరి ఈ ప్రభుత్వాన్ని మనం అంతా చైతన్యం లేకపోవడం అంటే ఎస్టీలమో బీసీలమో మైనార్టీ వీళ్ళంతా కూడా చైతన్యం లేకపోవడం వాళ్ళు వీళ్ళని చేస్తారు అనుకొని నోటి కాడికి వచ్చిన ముద్దాన్ని కూడా మన కాలుతో తన్నినట్టు చేసింది. దయచేసి ఇప్పుడున్న మున్సిపల్ ఎలక్షన్ ఇక్కడ జనరల్లో నిలబడిన వాళ్ళు కూడా అంటే జనరల్గా నిలబడిన వాళ్ళకి కూడా మనం ఖచ్చితంగా సపోర్ట్ చేసి మన బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరైనా కానీ నిలబడిన వాళ్ళని కూడా మనం గెలిపించుకోవాలని చెప్పేసి ఇద్దరు